హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మీరు అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. మీ కాకినాడ సరిత బహ్రెయిన్. అందరూ ఎలా ఉన్నారండి? ఏం లేదు, ఈరోజు సరదాగా నేను ఒక మాల్కి వెళ్ళానమాట. ఇక్కడ నెస్టో అని, లూలు అని అలా మాల్స్ ఎలాగో మన ఇంటి దగ్గర డీమార్ట్ ఎలాగో, అలాగే స్పెన్సర్స్ ఎలాగో ఇక్కడ కూడా అలానే మాల్స్ ఉంటాయి. సో వెళ్ళాను కదా, ఎలాగో మా వాళ్ళకి చూపిద్దాం ఏ సామాన్లు తీసుకున్నామో, వాళ్ళతో షేర్ చేసుకుందాం మన ఫీలింగ్స్ అనిపించి ఈ వీడియో చేస్తున్నాను అనమాట. మేము తీసుకున్న సామాన్కి వచ్చేసి ఖర్చు ఎంత అయిందంటే 11 BD 390 ఫిల్స్. ఇది అంటే సుమారుగా మనకు వచ్చేసి 2300, 2400 లేదా 2500 వరకు ఉండొచ్చు. ఓకే, మన ఇంటి రెంట్ వచ్చేసి 100 BD ఉంటుంది. 100 BD అంటే మన దగ్గరకు వచ్చేసి 25,000 వరకు ఉంటుంది, ఓన్లీ హౌస్ రెంట్. మరి మన ఇంటి దగ్గర అయితే అంత రెంట్ ఉండదే. అలాగే బిజిలీ అంటే కరెంట్ బిల్లుకి వచ్చేసరికి ఇక్కడికి 30 BD, 20 BD, 40 BD, ఒక్కొక్కసారి 50 BD కూడా వస్తుంది. 50 BD అంటే ఎంత తెలుసండి? 10,000 రూపీస్ మన ఇండియన్ కరెన్సీ. సో గల్ఫ్ కంట్రీలో ఉంటున్నారు, చాలా బాగుంటాయి అని అనుకుంటారు, కానండి ఏ కంట్రీకి సంబంధించిన ఖర్చు ఆ కంట్రీకే ఉంటుంది. ఎందుకంటే నేను బహ్రెయిన్లో ఉంటూ ఇండియన్ మనీ ఖర్చు చేస్తానంటే ఎక్కడ ఎవరు ఒప్పుకోరు. సో ఖర్చు అంటే శాలరీ ఎక్కువ వస్తుంది అన్నది ఎంత అయితే నిజమో, అంతకు మించి ఖర్చు అవుతున్నది కూడా అంతే నిజం. ఎందుకంటే మిడిల్ క్లాస్ వాళ్ళం కదా, మాకైతే బాగా తెలుసు. సో మన వాళ్ళకి కూడా చూపిద్దామని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను. చూడండి ఏమేమి సామాన్లు తీసుకున్నానో, ఎంతెంత పడిందో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వీడియో యాడ్ చేస్తాను, చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చూపిస్తున్న అన్ని కూడా మేము తెచ్చుకున్న సామాన్లు. ఫస్ట్ మీకు చూపిస్తుంది ఏంటంటే కొరియాండర్ కొత్తిమీర. మన ఇంటి కొత్తిమీర వచ్చేసి 160 ఫిల్స్ పడింది. అయితే 39 to 40 రూపీస్ అవ్వచ్చు ఇండియన్ కరెన్సీ వచ్చేసి. నెక్స్ట్ రెండవది ఏంటంటే పచ్చిమిర్చి మనకైతే 410 ఫిల్స్ పడింది. అంటే 103 రూపీస్ అలా పడుతుంది ఇక్కడ మనకి ఇండియన్ మనీలో. ఇవైతే కనుక ములంకాళ్ళు. నాకు చాలా హ్యాపీ అనిపించింది చూసినప్పటికి. ఎంత పడిందంటే కనుక మనకి 550 ఫిల్స్. ఇంటి దగ్గర మనీ 137 to 138. అలాగే చిక్కుళ్ళు, నాకు చాలా ఇష్టమైన చిక్కుళ్ళు మాట. 330 ఫిల్స్, 82 రూపీస్ అయితే పడింది మాకు ఇక్కడ. తర్వాత మీకు చూపిస్తున్న ఐటమ్ ఏంటో తెలుసా? క్యాబేజ్. ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేయండి. 110 ఫిల్స్, చాలా లెస్ కాస్ట్ అన్నమాట. మన ఇంటి దగ్గర వచ్చేసి 27 రూపీస్ కంటే ఎక్కువ లేదు. అలాగే నెక్స్ట్ వచ్చేసి మీకు చూపిస్తుంది గార్లిక్ ఎంత పడిందంటే 260 ఫిల్స్, 64 నుంచి 65 ఫిల్స్ అయితే ఉంటుంది ఇక్కడ. ఇంకోటి ఏంటంటే రెడ్ ఆనియన్స్, అంటే ఇండియన్ ఆనియన్స్. ఇంకా ఎంత అంటే మన ఇండియన్ కరెన్సీలో వచ్చేసి 169 to 170, అంటే 680 ఫిల్స్ ఇక్కడ వచ్చేసి. ఇంకోటి ఏంటంటే అల్లం 715 ఫిల్స్, అంటే మనకు వచ్చేసి 178 to 179, అంత కొంచెం అల్లం. ఇదైతే ఫ్రెష్ చికెన్. ఎంత పడిందంటే కనుక 1 BD 320, అంటే మన ఇంటి దగ్గరకు వచ్చేసి 249 to 250. కందనకాయలు అంటే ఎంతమందికి ఇష్టం కమెంట్ చేయండి. ఇవంతా ఎంత పడిందంటే కనుక 790 ఫిల్స్ వచ్చి 196 to 198. ఇవి వచ్చేసి సేమియా లూజ్ మాట. 1 BD 895, అంటే 471 to 475. ఇది వచ్చి దాల్ 1 BD 190 ఫిల్స్, అంటే 295 నుంచి 302. ఈ ఒకటి మిల్క్, ఒక్కొక్క లీటర్ 4 లీటర్స్. అలా వచ్చేసి మనకు వచ్చి 1 BD 490, 372 to 374 అయితే పడింది మాకు ఇలాగా. ఇవైతే ఎగ్స్ వచ్చేసి 1 BD 490. ఇవి సేమ్ 370 to 74. ఇవి మేము తీసుకున్న సామాన్లు అన్నమాట. ఇది మా బిల్లు. చూసారు కదండి, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు ఇలాంటి సామాన్లు కొనుక్కోగలరా? ఎంత ఎక్స్పెన్సివ్. ఇదే మా జీవన విధానం బహ్రెయిన్ కంట్రీలో. హాయ్ ఫ్రెండ్స్, చూసారు కదా సామాన్లు ఎలా ఉన్నాయో, ఎలా తెచ్చుకున్నావో, ఏంటి ఖర్చు ఏంటి అన్నది. ఇది మా లిస్ట్ అయితే. నిజంగా ఇది మేము పడుతున్న పాటలు బహ్రెయిన్ కంట్రీస్లో. గల్ఫ్ వచ్చేయడం అంటే మాటలు కాదండి, ఇక్కడ ఖర్చులు కూడా అలానే ఉంటాయి. సో వెరీ ఎక్స్పెన్సివ్ నిజంగా చెప్పాలంటే. ఒక్కరోజు ఖర్చు వెళ్ళి 2500 రూపాయలు సుమారు అది. సో అందరికీ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తే కనుక ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి, ఒక కమెంట్ ఇవ్వండి ప్లీజ్. సరితని సపోర్ట్ చేయండి. ఇంకా మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు రావాలని కోరుకుంటున్నాను. నన్ను బ్లెస్ చేయండి ప్లీజ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. నమస్తే అండి.